హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం డే 3లో ఒక 3 ప్రోగ్రామ్స్ ఏ విధంగా స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో టుడే మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమో చూస్తే మనకేమంటే మల్టిప్లికేషన్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఇస్తే మనకేమంటే 2 1 జా 2, 2 2 జా 4 ఈ విధంగా మనకేమంటే అప్ టు 10 వరకు అనేది ప్రింట్ చేయాలి. సో దీనికి మనం స్ట్రీమ్స్‌లో ఏ విధంగా ప్రోగ్రామ్ అనేది రాద్దాం అనే దాని గురించి చూద్దాం. సో దీనికోసం నేనేమంటే ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో మనం వచ్చి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకేమంటే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ అనేది తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి స్కానర్ క్లాస్ అనేది యూటిల్ ప్యాకేజ్‌లో ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి మనకేమంటే స్కానర్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఇన్పుట్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇంట్ n ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఇది మనకి లూప్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే మనకొచ్చేమంటే 2 1 జా 2, 2 2 జా 10 ఓకేనా? అంటే మనకి 10 టైమ్స్ అనేది రన్ అవ్వాలి లూపు. సో దానికోసం మనకేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ స్ట్రీమ్ అనేది తీసుకుందాం. ఇంట్ స్ట్రీమ్ కంట్రోల్ స్పేస్ ఇది వచ్చి మనకేమంటే యూటిల్ డాట్ స్టార్ ప్యాకేజ్‌లో మనం పెట్టుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి మనకేమంటే డాట్ రేంజ్. సో నేను దీనికి ముందు వీడియోలో వచ్చేమంటే రేంజ్ క్లోజ్డ్ అనేది మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పింటా. ఓకేనా? రేంజ్ క్లోజ్‌కి ఒక డిఫరెన్స్ అనేది ఉంది. సో ఆ డిఫరెన్స్ ఏమనేది కూడా తెలుసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్‌గా. సో రేంజ్ ఓకేనా? రేంజ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను రేంజ్‌లో ఓకేనా? 1, 10 అనేది ఇస్తే నాకొచ్చేమంటే ఇది జస్ట్ మనకేమంటే 1-9 టైమ్స్ మాత్రమే రన్ అనేది అవుతుంది. ఓకేనా? అదే రేంజ్ క్లోజ్డ్. ఈ రేంజ్ క్లోజ్డ్ ఓకేనా? సీడీ క్లోజ్డ్ ఓకే. CLOSED స్పెల్లింగ్స్ మిస్టేక్ ఓకే. రేంజ్ క్లోజ్డ్ అనేది ఇచ్చినట్లయితే మనకేమంటే 1-10 ఓకేనా? 1-10 టైమ్స్ అనేది రన్ అవుతది. సో కాబట్టి మనం అంటే రేంజ్‌కి బదులు మనం అంటే రేంజ్ క్లోజ్డ్ అనేది యూజ్ చేద్దాం. ఓకే. సో దీనికోసం నేనేమంటే రేంజ్ క్లోజ్డ్. సో రేంజ్ క్లోజ్డ్ అనేది యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ నాకొచ్చేమంటే ఓకే. ఇక్కడ రేంజ్ క్లోజ్డ్‌లో కూడా మనం అంటే 1-10 అనేది ఎగ్జాంపుల్ పెట్టుకుందాం. 1-10 అనేది ఇస్తే మనకేంటే 1-10 టైమ్స్ రన్ అవుతుంది. సో ఇక్కడ నేను సేమ్ యాజ్ టీజ్‌గా 1-10 అనేది ఇస్తున్నా. ఈ 1-10 అనేది ఎందుకు ఇస్తుందంటే నాకొచ్చేమంటే 2 1 జా 2, 2 10 జా 20. సో అలా మనకేమంటే ఇప్పుడు మనం 2 అనేది ఇన్పుట్ ఇచ్చినట్లయితే మనకేమంటే యూజర్ దగ్గర నుంచి మనకి 10 టైమ్స్ అనేది రన్ అవ్వాలి. సో దానికోసం నేనేమంటే 1-10 అనేది తీసుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మనకి ఇలా మల్టిప్లై అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 1 జా 2, 2 2 జా 4 ఇలా మల్టిప్లై అయినప్పుడు దాని యొక్క మెయిన్ వాల్యూ ఏమంటే 2 4 6 8 ఈ విధంగా వస్తుంది. సో ఈ వాల్యూస్‌ని నేను ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం నేనేమంటే మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నా. సో మ్యాప్‌లో మనకొచ్చేమంటే జస్ట్ నేనేమంటే అనేది తీసుకుంటున్నా. సో అనేది అంటే మనకేమంటే 1 ఫస్ట్ 1 అనేది వస్తుంది. నెక్స్ట్ 2 అనేది వస్తుంది. సో ఇలా వస్తుంది. సో మనకి దీన్ని బట్టి మనం 2 టేబుల్ ఇచ్చినప్పుడు మనకేమంటే 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సో ఇలా మనం క్రియేట్ చేసుకోవాలి. సో దీనికోసం మనం అంటే 1 దీంతో 1-2 మనకిచ్చిన ఇన్పుట్ తోటి మనం మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? 2 అనేది వస్తుంది. మళ్ళీ వచ్చి మనకేమంటే 2 ఇంటూ మనకిచ్చిన ఇన్పుట్‌తో సబ్మిట్ చేస్తే మనకి 4 అనేది వస్తుంది మల్టిప్లై చేస్తే. సో అప్పుడు మనం ఏం చేయాలి? n ఇంటూ i అనేది చేయాలి. ఓకే. ఇప్పుడు n ఇంటూ i చేసినప్పుడు మనకి ఈ వాల్యూస్ అనేది వచ్చేసింది. ఓకేనా? సో దీన్ని మనం ప్రింట్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ అనేది క్రియేట్ చేసుకుందాం. డాట్ ఫర్ ఈచ్ అనేది యూజ్ చేసుకుంటున్నా. ఓకే. దీన్ని కూడా కావాలంటే మనం కిందకనేది మూవ్ చేసుకుందాం. సో ఫర్ ఈచ్ అనేది యూజ్ చేసుకుంటున్నా. దీన్ని డౌన్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు మనకేమంటే ఎవ్రీ వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ నేనేమంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎలిమెంట్ అనేది తీసుకుందాం. ఎలిమెంట్ ఈక్వల్ టు యారో ఫంక్షన్ సిస్టమ్ డాట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఓకేనా? సో ఇందులో నేనేమంటే ఎలిమెంట్ అనేది ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఎలిమెంట్ అనేది ఇచ్చినప్పుడు రన్ అనేది చేస్తా. నాకేం అవుట్‌పుట్ వస్తుందో చూద్దాం. సో నాకొచ్చేమంటే 2 4 6 8 అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 టేబుల్ అనేది తీసుకున్నప్పుడు సేమ్ మనకేమంటే వాల్యూస్ అనేది వచ్చింది. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకేమంటే దీన్ని మనం అంటే మల్టిప్లికేషన్ టేబుల్ లాగా ప్రింట్ చేయాలి. అంటే ఎలా అంటే 2 ఓకే. 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2 ఈ విధంగా ప్రింట్ చేయాలి. సో మనకొచ్చి కామన్‌గా ఉండేది వచ్చి ఎప్పుడు 2 అనేది కామన్‌గా ఉంటుంది కాబట్టి అంటే మనం ఇచ్చిన నంబర్ కామన్‌గా ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్‌గా ఇక్కడ n అనేది తీసుకుంటున్నా. n ప్లస్ ఓకే. స్పేస్ ప్లస్ ఈ అనేది తీసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు మనకేమంటే n ప్లస్ ఈ అంటే మనకొచ్చేమంటే
వాల్యూస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి 2 అనేది తీసుకున్నా. 2 అనేది ఇచ్చినప్పుడు నాకు వచ్చేమంటే 2, 2 అనేది వచ్చింది. 2, 2, 4. సో ఇందులో మనం మిడిల్‌లో ఏం పెట్టాలి? 1, 2, 3, 4 అని పెట్టాలి. ఇది ఎలా వస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి 2 ఉంది. ఈ 2ని 2కి డివైడ్ బై చేస్తున్నా. అప్పుడు నాకేమంటే 1 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ 4ని 2తో డివైడ్ చేసినప్పుడు నాకు 2 అనేది వస్తుంది. మళ్ళీ 6ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకేమంటే 3 అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా అనేది మనం మోడిఫై అనేది చేయాలి. సో ఇప్పుడు నేనేమంటే 2 కాబట్టి ఇక్కడ మనం అంటే ఎక్స్ అనేది ఇచ్చుకుందాం. ఇంటూ కాబట్టి ఓకేనా? ఎక్స్ ప్లస్ ఈ డివైడెడ్ బై మనకేమంటే ఎన్ అనేది పెడుతున్నాం. ఓకే? ప్లస్ స్పేస్ మనకేమంటే ఈక్వల్ టు స్పేస్. ఓకే? సో ఇప్పుడు కంట్రోలర్ సేవ్ చేద్దాం. రన్ అనేది చేద్దాం. 2 అనేది ఇచ్చినప్పుడు నాకు వచ్చేమంటే సేమ్ 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10 సేమ్ ఈ విధంగా రావడం అనేది జరిగింది. అంటే మనకి మల్టిప్లికేషన్ టేబుల్. మనం ఇంకొక ఇన్పుట్ కూడా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేమంటే 6 అనేది ఇస్తున్నా. 6 యొక్క టేబుల్ అనేది మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని సింపుల్‌గా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకి ఏమని చూసినట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు కంప్యూట్ ది ఫ్యాక్టరల్ ఆఫ్ గివెన్ నంబర్. అంటే మనం ఫ్యాక్టరల్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి ఇచ్చిన నంబర్ యూజ్ చేసుకొని. ఓకే. మనం అంటే ఈ కోడ్‌ని నేనేమంటే కామెంట్ అనేది చేస్తున్నా. మనం కావాలంటే నేను మళ్ళీ అన్‌కామెంట్ అనేది చేద్దాం. ఓకే. ఇప్పుడు నేనేమంటే ఈ కోడ్‌ని కామెంట్ అనేది చేసేసిన. ఇప్పుడు నేనొచ్చేమంటే యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఒక ఇన్పుట్ అనేది తీసుకుంటే ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏదైనా ఇన్పుట్ తీసుకుంటే దాని యొక్క ఫ్యాక్టరల్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎగ్జాంపుల్‌కి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు మనకి 0 ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు మనకేమంటే 1 అనేది రావాలి. నెక్స్ట్ ఓకే. 0 ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు 1 అనేది రావాలి. నెక్స్ట్ మనకేమంటే 1 ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు కూడా మనకి 1 అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకేమంటే 4 ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు మనకేమంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో దీని యొక్క అవుట్‌పుట్ 4 3 12, 12 2 24 మనకంటే అవుట్‌పుట్ వచ్చి 24 ఇంటూ 1 24. సో 24 అనేది రావాలి. సో ఈ విధంగా మనం ఏమంటే కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ కోడ్‌ని ఏ విధంగా స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేద్దాం అనేది చూద్దాం. ఓకే. దీన్ని సింగిల్ లైన్‌లో పెట్టేస్తా. ఎందుకంటే అప్పుడు మనకు కొంచెం ఆల్ ప్రోగ్రామ్స్ మనకి సింగిల్ లైన్‌లో కనిపిస్తది. ఓకే. ఓకే. మనకెందుకంటే క్లీన్‌గా కనిపిస్తుంది కాబట్టి ఓకే. ఓకే. మనకేమంటే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకేమంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమంటే మనకి స్ట్రీమ్స్ అంటే మనకేమంటే స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని మనం అంటే ఫ్యాక్టరీ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో దీనికి కూడా మనం అంటే సేమ్ మనకి ఇంట్ స్ట్రీమ్. సో నేనేమంటే ఈ స్ట్రీమ్స్ కంటే ఫ్యాక్టరీలు ఫైండ్ ఔట్ చేసేది మనం ఫస్ట్ స్టోర్ అనేది చేసుకుందాం. ఏందంటే మనం స్టోర్ చేసుకొని మనం ప్రింట్ అనేది చేసుకుందాం. ఓకే. సో ఇంట్ మనకేమంటే ఫ్యాక్ట్ ఈక్వల్ టు నేనేమంటే ఎప్పుడైతే నాకొచ్చేమంటే 0 అనేది ఇస్తారో ఎన్‌డబ్ల్యూ ఈక్వల్ టు 0 దెన్ నేనేం చేయాలంటే 1 అనేది రిటర్న్ చేయాలి. ఎల్స్ అంటే మనకి ఎప్పుడైతే 0 ఇయలేదో అప్పుడు మాత్రం మనం ఏంటంటే మన యొక్క లాజిక్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? 0 వచ్చినప్పుడు నేను డైరెక్ట్‌గా 1 అనేది రిటర్న్ చేస్తాను. ఎందుకంటే మనకి 0 ఫ్యాక్టరియల్ మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. 0 యొక్క ఫ్యాక్టరియల్ అనేది 1 అనేది. ఓకే. సో ఇప్పుడు మనం అంటే ఇంట్ స్ట్రీమ్. సో ఇంట్ స్ట్రీమ్ అనేది యూజ్ చేద్దాం. ఇంట్ స్ట్రీమ్ కంట్రోల్ స్పేస్ ఇంట్ స్ట్రీమ్ డాట్ ఓకేనా? రేంజ్ క్లోజ్డ్. సో నేను ఇక్కడ కూడా ఏమంటే రేంజ్ క్లోజ్డ్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. సో నాకేమంటే 1 ఎన్ అనేది తీసుకుంటున్నా. ఓకే. ఎందుకంటే మనకి ఇప్పుడు 4 ఇచ్చినాననుకో 4 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1 అనేది చేయాలి. అంటే మనకేమంటే 1-4 అనేది ఖచ్చితంగా రన్ అవ్వాలి. ఓకేనా? సో అందుకోసం నేనేమంటే ఇక్కడ రేంజ్ క్లోజ్‌లో మనం అంటే 1-n అనేది తీసుకున్నాం. ఓకేనా? ఎందుకంటే మనకి 0 ఇస్తే మనకి ఆటోమేటిక్‌గా 1 అనేది రిటర్న్ చేసేయాలని రాసేసినాం కాబట్టి మనకి 0 అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఓకే. మనకేమంటే ఇంత నుంచి ఇక్కడి వరకు మనకు రన్ అనేది అవుతుంది. ఇప్పుడు నేనేమంటే మనకి దీన్ని మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇస్తే మనకి 4 ఇంటూ 3 ఇంటూ 1 అనేది చేయాలి. సో దానికోసం మనం అంటే రిడ్యూస్ ఆర్‌ఈ-డి-యు-సి ఓకే. రిడ్యూస్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఈ రిడ్యూస్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకేమంటే ఇక్కడ మనకి ఫస్ట్ n అనేది వచ్చింది. ఇనిషియల్ వాల్యూ ఓకేనా? మనకి ఇనిషియల్ వాల్యూ అనేది మనం ఏది ఇవ్వాలో నేర్చుకోవాలి. సో ఈ రిడ్యూస్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే మనం ఎన్ని ఇన్పుట్ ఇచ్చినా ఇది వచ్చి ఓన్లీ 1 అవుట్‌పుట్ మాత్రమే అంటే రిటర్న్ అనేది చేస్తుంది. ఓకే. సో ఓన్లీ 1 అవుట్‌పుట్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేమంటే ఇక్కడ 0 అనేది తీసుకున్నా. ఇక్కడ నేను 2 వేరియబుల్స్ అనేది తీసుకుంటున్నా యారో ఫంక్షన్‌కి. అంటే 2 పారామీటర్స్ ఏ, బి. ఓకే.
యారో ఫంక్షన్. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఏ, బి అనేది తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు నేను ఏ అనేది మనకేమంటే ఇనిషియల్ వాల్యూ. మనకొచ్చేమంటే ఏ ఈక్వల్ టు 0. ఓకేనా? మనకొచ్చి దీని యొక్క వాల్యూ వచ్చి 0గా స్టోర్ అవుతుంది. బి అనేది ఏమంటే మనకి ఇక్కడి నుంచి వచ్చే వాల్యూస్ 1, 2, 3, 4 అనేది వస్తుంది. సో, ఇప్పుడు నేనేం చేయాలంటే ఏ ఇంటూ బి అనేది చేస్తున్నా. ఓకే. ఏ ఇంటూ బి చేసినప్పుడు నాకేమవుతది? ఓకే. ఇనిషియల్ వాల్యూ ఓకే. మనం ఇనిషియల్ వాల్యూ 0 చేస్తే మనకు 0తో మల్టిప్లై చేస్తే అన్నీ 0 అయిపోతుంది. కాబట్టి ఇనిషియల్ వాల్యూ 1 అనేది తీసుకున్నాం. సో, ఇనిషియల్ వాల్యూ 1 అనేది తీసుకున్నాం. సో, ఇనిషియల్ వాల్యూ 1 తీసుకున్నప్పుడు మనకేమంటే ఏ ఇంటూ బి అంటే ఇప్పుడు మనకి ఇనిషియల్‌గా ఏ అనేది 1 ఉంది. 1 ఇంటూ బి ఎంత? ఫస్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నా అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా ఉంటుంది. సో, 1 టు ఎన్ అనేది ఇచ్చినప్పుడు నాకొచ్చేమంటే ఇది ఎలా రన్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం ఇన్‌పుట్ అనేది ఒక 5 తీసుకుందాం. ఓకే. సో, 1, 2, 3, 4, 5. సో, ఇలా ఎవ్రీ టైమ్ అనేది మనకేమంటే రెడ్యూస్ లోపలికి ఇలా వస్తుంది బిలో. నేనేం చేస్తున్నా ఏ అనేది 1 ఓకేనా? 1 ఇంటూ 1 ఎంత? 1 ఇంటూ 1 ఎంత? మనకి 1 సో, అది ఏలో స్టోర్ చేసుకుంటది. నెక్స్ట్ మళ్ళీ వచ్చిన దాంట్లో మనకేమంటే ఏ అనేది 1 ఉంటది. మళ్ళీ వచ్చి 1 ఇంటూ 2 ఎంత మనకి 2. సో, అప్పుడు మనకేమంటే ఏ ఈక్వల్ టు 2 అనేది స్టోర్ చేసుకుంటది. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు 2 ఇంటూ 3 అంటే ఏలో 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 3 ఎంత? 3 2 జా 6. సో, 6 అనేది స్టోర్ చేసుకుంటది. సో, ఈ విధంగా మనకేమంటే ఆటోమేటిక్‌గా మనకేమంటే మల్టిప్లై చేసి మనం స్టోర్ అనేది చేసుకుంటది. సో, మనకేమంటే ఎప్పుడైతే దీన్ని మనం రిటర్న్ చేస్తామో దీని యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు నేనేమంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ SYSOUT సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఓకే. కంట్రోల్ జెడ్ ఫ్యాక్ట్. ఓకే. ఫ్యాక్ట్ అనేది పెడుతున్నాం. ఓకే. ఇప్పుడు మనం అంటే కంట్రోల్ సేవ్ అనేది చేద్దాం. రన్ అనేది చేద్దాం. సో, మనం యూజర్ ఇన్‌పుట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే మనకేమంటే 120 అనేది వచ్చింది. ఓకే. మనం 4 అనేది తీసుకుంటే మనకేమంటే 4 ఓకే. 24 అనేది రావాలి. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనకేమంటే 24 అనేది వచ్చింది. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా ఫ్యాక్టోరియల్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలని క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే. ఇప్పుడు మనకేమంటే 2 ప్రోగ్రామ్స్ అనేది సాల్వ్ అనేది చేసేసినాం యూజింగ్ స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిటర్మైన్ ఇఫ్ ఆల్ గివెన్ ఇయర్స్ ఆర్ లీప్ ఇయర్స్. ఓకేనా? మనకి ఏదైనా ఒక ఇన్‌పుట్ అనేది ఇస్తే దాంట్లో ఉండే అన్ని ఇయర్స్ మనకి లీప్ ఇయర్సా కాదా అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా వచ్చి మనకేమంటే సింగిల్ ఇన్‌పుట్ అనేది తీసుకున్నట్లయితే మనకేమంటే డైరెక్ట్‌గా మనం అంటే టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో, మనకేమంటే ఆహ్, మనకి స్ట్రీమ్స్ అనేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకేమంటే సింగిల్ ఇన్‌పుట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటే సింగిల్ ఇన్‌పుట్ తీసుకుంటే మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో, ఇంట్ వద్దు మనం బూలియన్ వాల్యూ. ఓకే. బూలియన్ BOOLEAN ఓకే. బూలియన్ ANS ఈక్వల్ టు సో, ఇక్కడ నేనేమంటే ఆన్సర్ అనేది పెడుతున్నా. సో, మనకేమంటే ఇక్కడ కండిషన్ ఓకేనా? ఇప్పుడు మనకేమంటే కండిషన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి ఇయర్ వచ్చి మనకేమంటే 2023 సంథింగ్ అనేది ఇచ్చినట్లయితే ఓకేనా? మనకి 2023 ఇచ్చినారు. దీన్ని మనం లీప్ ఇయరా కాదా అని ఫైండ్ ఔట్ చేయాలి. సో, మనకేమంటే నార్మల్‌గా వచ్చేమంటే టెర్నరీ ఆపరేటర్‌లో మనకొచ్చేటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ ఇచ్చినారు. ఓకేనా? ఎన్ మనకేంటే పర్సెంటైల్ బై 4 ఓకే. డబుల్ ఈక్వల్ టు 0 అంటే మనకేమంటే ఈ వచ్చిన ఇయర్ వచ్చి మనకి ఎవ్రీ 4 ఇయర్‌కి ఒకసారి మాత్రమే లీప్ ఇయర్ అనేది వస్తుంది. ఓకేనా? సో, ఎవ్రీ 4 ఇయర్‌కి మనకు ఒకసారి మాత్రమే లీప్ ఇయర్ వస్తే మనకేమంటే ఖచ్చితంగా మనకేమంటే ఎన్ అంటే 4తో మనకు మల్టిప్లై అనేది అవ్వాలి. ఓకే. సో, అందుకోసం నేనేమంటే ఎన్ ఈక్వల్ టు 0 అనేది ఇచ్చిన. సో, నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఎవ్రీ 4 ఇయర్‌కి ఒకసారి లీప్ ఇయర్ వస్తే మనకేమంటే 100 అనేది లీప్ ఇయర్ కాదు. ఓకే. 100 అనేది లీప్ ఇయర్ కాదు. 200 లీప్ ఇయర్ కాదు. 3 కానీ వచ్చి మనకేమంటే 4తో మనకేమంటే మల్టిప్లై అనేది అవుతది. అంటే 4తో డివైడ్ బై అనేది అవుతది. ఓకే. సో, అందువల్ల మనకేమంటే ఇంకో కండిషన్ కూడా మనం రాయాలి. అండ్ ఎన్ పర్సెంటైల్ బై 100 నాట్ ఈక్వల్ టు 0 ఓకేనా? అంటే మనకొచ్చేమంటే ఈ కండిషన్స్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనకేమంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాకూడదు. ఓకే. నెక్స్ట్ ఆర్ ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాకూడదంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 400 వస్తది. 400 అనేది లీప్ ఇయర్. మనకప్పుడు 400 అనేది లీప్ ఇయర్ అయినప్పుడు మనకి ఈ కండిషన్ అనేది ఏమొస్తది? ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తది.
సో లేనప్పుడు మనకేమంటే ఎప్పుడైతే మనం 400తో డివైడ్ బై అవుతుందో దాన్ని మనం లీప్ ఇయర్గా కన్సిడర్ చేయాలి. సో దానికోసం నేను ఏమంటే n పర్సెంటైల్ బై 400 డబుల్ ఈక్వల్ టు 0 అని పెడుతున్నా. సో ఇప్పుడు మనకేమంటే ఈ కండిషన్స్ ఓకేనా. సో దీనికి ఒక ఎగ్ బ్రాకెట్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, ఈ కండిషన్స్ ఓకేనా. ఈ కండిషన్ ఒకవేళ మనకేమంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేసి ఈ కండిషన్ ట్రూ అనేది రిటర్న్ చేసినా మనకేమంటే అది లీప్ ఇయరే ఓకేనా. లేకుంటే ఈ కండిషన్ ట్రూ అని రిటర్న్ చేసి ఈ కండిషన్ ఫాల్స్ అని రిటర్న్ చేసినా మనకేమంటే లీప్ ఇయర్ అవుతుంది. సో ఇప్పుడు నేనేమంటే సేవ్ చేస్తున్నా, రన్ అనేది చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను వచ్చేమంటే 2023 అనేది ఇస్తున్నా, మనకేమంటే ఫాల్స్ అనేది రావాలి. ఎగ్జాక్ట్గా మనకేమంటే ఫాల్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏమంటే 2014 అనేది ఇద్దాం. మనకి 2014 కూడా లీప్ ఇయర్ కాదంట. ఓకే, కానీ 2016 లీప్ ఇయర్ అనుకుంటా, ఒకసారి చెక్ చేద్దాం. 2016 ఓకే, 2016 అనేది లీప్ ఇయర్. సో మనకేమంటే ఎగ్జాక్ట్గా 2016 లీప్ ఇయర్ అనేది ఖచ్చితంగా రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేనేమంటే ఫర్ ఎగ్జాంపుల్కి నేను 4 అని చెక్ చేస్తాను. 4 మనకేమంటే ట్రూ లీప్ ఇయర్. నెక్స్ట్ వచ్చి మనకేమంటే 100 అని ఇచ్చినప్పుడు మనకేమంటే లీప్ ఇయర్ కాదు 100 అనేది. సో మనకేమంటే ఫాల్స్ అనేది రావాలి. ఎగ్జాక్ట్గా మనకు 400 ఫాల్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 400 ఇస్తే మనకి వచ్చి లీప్ ఇయర్ కాబట్టి 400 లీప్ ఇయర్ అనేది రావాలి, ట్రూ. ఓకే, సో ఇది నార్మల్గా మనం ఏమంటే వితౌట్ స్ట్రీమ్ యూస్ చేసుకుని మనం సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు అంటే సింగిల్గా మనకి 1 ఇయర్ మాత్రం ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా టెర్నరీ ఆపరేటర్ యూస్ చేసుకొని సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో మనం నార్మల్గా మన యొక్క క్వశ్చన్ ఏమని చూసినట్లయితే మనకేమంటే దీన్ని కమెంట్ అనేది చేస్తున్నా. మన యొక్క క్వశ్చన్ వచ్చేమంటే మల్టిపుల్ లీప్ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేమంటే బూలియన్ బూలియన్ ఏఎన్ఎస్ ఈక్వల్ టు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేమంటే 3 ఇయర్స్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 2001, 2002, 2004 ఓకేనా. దీంట్లో అన్నీ మనకు మ్యాచ్ అయితేనే మనకి లీప్ ఇయర్, అన్ని లీప్ ఇయర్స్ అనేవి మనకి ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం లాజిక్ అనేది ఏ విధంగా రాస్తామనేది చూద్దాం. స్ట్రీమ్స్ ఓకేనా, స్ట్రీమ్ STREAM ఓకే, సెట్ ఓకే స్ట్రీమ్ డాట్ ఓకే ఆఫ్ ఓకేనా. సో ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూస్ తీసుకున్నప్పుడు మనం స్ట్రీమ్ డాట్ ఆఫ్ అనే మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లిస్ట్ ఉంటే లిస్ట్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏమంటే డైరెక్ట్గా ఇక్కడ వాల్యూస్ అనేది తీసుకోవాలి కాబట్టి స్ట్రీమ్ డాట్ ఆఫ్ అనేది యూజ్ చేస్తున్నా. సో ఈ స్ట్రీమ్ డాట్ ఆఫ్లో మనకి ఏమంటే నేను ఏదైనా ఒక 3 ఇయర్స్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్కి నేను ఏమంటే 2004 మనం ఏదైనా ఒక 2 ఇయర్స్ లీప్ ఇయర్స్ తీసుకుందాం. మళ్ళీ ఒక వాల్యూ n అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2016 మనకి ఇంకేమి ఉన్నాయి, 40 ఈక్వల్ లీప్ ఇయరే అనుకుంటా. ఓకే, సో 40 అనేది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి నేను ఏమంటే n అనేది తీసుకుంటున్నా ఓకేనా. ఇప్పుడు నాకు వచ్చేమంటే ఇది వచ్చే అన్ని వాల్యూస్ అనేది మనకి ఏమంటే లీప్ ఇయరా కాదా అనేది మనం చెక్ చేయాలి. సో దానికోసం మనం ఏమంటే ఇక్కడ ఆల్ మ్యాచ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. మనకి డైరెక్ట్గా రావడం అనేది జరిగింది. ఈ ఆల్ మ్యాచ్ అంటే ఇక్కడ దీని లోపల ఏదైనా ఒక కండిషన్ అనేది రాస్తే ఆ కండిషన్ అన్నిటినీ మనకి ఏమంటే మ్యాచ్ చేస్తేనే మనకి ఏమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, లేకుంటే మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. కావాలంటే మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇయర్ ఓకేనా, ఇయర్ కాబట్టి y అనేది తీసుకుంటున్నా. మనకి ఇయర్ అంటే 1/1 ఇయర్ అనేది రావడం జరుగుతుంది. సో దీని లోపల మనం సేమ్ ఈ లాజిక్ అనేది మెయింటైన్ అనేది చేస్తాం. Ctrl+C Ctrl+V ఓకే. సో ఇక్కడ నేనేమంటే ఇంకొక బ్రాకెట్ n%l/4 డబుల్ ఈక్వల్ టు 0. సో దీనికి ఒక బ్రాకెట్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, మనకేమంటే ఇక్కడ ఓకే మనకి దీనికి బ్రాకెట్ వచ్చి ఇది ఓకే, దీనికి బ్రాకెట్ ఇది ఓకే, దీనికి బ్రాకెట్ ఇది ఓకే. మనకేమంటే సెమికోలన్ ఓకే, సెమికోలన్ ఇచ్చాం. ఇప్పుడు మనకేమంటే ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫాక్షన్ అయితే మనకేమంటే ట్రూ అనేది రిటర్న్ చేయాలి. సో ఇక్కడ మనకేమంటే nకి బదులు మనం అంటే y, ఇక్కడ మనకి వచ్చేది y కాబట్టి y అనేది తీసుకుందాం. y సో ఇక్కడ y. సో ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ అనేది చేద్దాం. ఇప్పుడు మనకి సేవ్ చేసి రన్ చేస్తే మనకి యూజర్ ఇన్పుట్ నేను ఏమంటే 2026 ఉంది కాబట్టి నేను ఏమంటే ఏమిద్దాం 400 అనేది ఇద్దాం. సో మనకేమంటే 400 ఇచ్చినప్పుడు నాకేమంటే ఇక్కడ ఉండేది అన్ని లీప్ ఇయర్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి నాకు వచ్చేమంటే లీప్ ఇయర్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను వచ్చేమంటే సేమ్ ఇన్పుట్ ఇచ్చి నేను ఇక్కడ ఏమంటే 20 అనేది ఇస్తున్నా. ఓకే, Ctrl+S సేవ్ అనేది చేస్తున్నా, మళ్ళీ రన్ అనేది చేద్దాం. మనకి ఇక్కడ సేమ్ 400 అనేది ఇద్దాం. సో
ఆల్ మ్యాచ్ 20 కూడా మనకి లీప్ ఇయరా? ఓకే. ఓకే. సరే 20 కూడా మనకేమంటే లీప్ ఇయరే. ఓకే. ఓకే. నెక్స్ట్ మనం వేరే ఏదైనా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకేమంటే 10 అనేది ఇద్దాం. మనకి 10 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి, సో, ఇప్పుడు మనం 2 అనేది చేద్దాం. ఓకే. 400. ఓకే. మనకేమంటే ఫాల్స్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకిక్కడ ఆల్ కండిషన్స్ అనేది మ్యాచ్ కాలేదు. ఎందుకంటే మనకి 400 అనేది లీప్ ఇయర్. 2016 కూడా లీప్ ఇయరే. కానీ మనకి 10 అనేది లీప్ ఇయర్ కాదు. కాబట్టి మనకేమంటే ఫాల్స్ అనేది రావడం జరిగింది. సో, ఎప్పుడైతే మనం ఆల్ మ్యాచ్ అని పెడతామో, మనకి అన్ని కండిషన్స్ అనేది మ్యాచ్ అవ్వాలి. సో, ఒకవేళ మనకి ఏదైనా ఒక కండిషన్ మనకి మ్యాచ్ అయినా పర్లేదనుకునే సిట్యుయేషన్‌లో మనం వచ్చేమంటే ఇక్కడ ఎనీ మ్యాచ్ అనేది పెడతాం. ఎనీ మ్యాచ్. ఇప్పుడు నేను జస్ట్ 400 ఇచ్చినా నాకేమంటే ట్రూ అనేది అవుట్‌పుట్ వస్తుంది. కావాలంటే రన్ అనేది చేద్దాం. కంట్రోల్ పేస్ట్ అనేది చేస్తున్నా. ట్రూ అనేది వచ్చింది. ఎందుకంటే దీంట్లో మనకేమంటే 2016 లీప్ ఇయర్ ఉంది. 400 లీప్ ఇయర్ ఉంది. కానీ వచ్చేమంటే 10 అనేది లీప్ ఇయర్ కాదు. కానీ ఒకటనే మ్యాచ్ అయింది కదా! మ్యాచ్ అయింది కాబట్టి మనకేమంటే ట్రూ అనేది అవుట్‌పుట్ రావడం జరిగింది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇక్కడ నేనేమంటే ఆల్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఇక్కడ మనం అంటే జస్ట్ ఏదైనా 20నే ఇద్దాం. ఓకే. కంట్రోల్ సేవ్ అనేది చేస్తున్నా. రన్. ఓకే. ఇప్పుడు మనం దీంట్లో ఇచ్చే వాల్యూని బట్టి మనకేమంటే అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ 3 ప్రోగ్రామ్స్ ఏ విధంగా స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, దీనికి మనం కమెంట్ అనేది చేస్తాం. ఓకేనా? మనకేమంటే ఆల్ లీప్ ఇయర్స్ ఆర్ నాట్. ఎల్ఈఏపీ లీప్ ఆర్ నాట్. ఓకే. సో, మనకేమంటే అన్ని లీప్ ఇయర్సా కాదా అని చెక్ చేసేదానికి లాజిక్ అనేది ఇది. నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఫ్యాక్టోరియల్. ఫైండ్ ఫ్యాక్టోరియల్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకేమంటే మల్టిప్లికేషన్ టేబుల్. ఓకే. దీన్ని కూడా నేనేమంటే అన్‌కామెంట్ అనేది చేసేస్తున్నా. ఓకే. ఇప్పుడు మనకేమంటే 3 కోడ్స్ అనేది మీకు ఈజీగా సింగిల్ లైన్‌లో ఏ విధంగా సాల్వ్ చేయాలనేది క్లియర్‌గా నేర్చుకున్నారు. సో, నేనేమంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి రన్ అనేది చేసి మనం జస్ట్ ఒక ఇన్‌పుట్ అని ఇద్దాం. మనకి 3 దానికి అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనేమంటే ఏమిద్దాం? 4 అనేది ఇద్దాం. ఓకే. 4 అనేది ఇచ్చినప్పుడు నాకేమంటే 4 యొక్క టేబుల్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకేమంటే 4కి వచ్చింది. 4కి ఫ్యాక్టరీలో ఓకే. మనకేమంటే 4 ఫ్యాక్టరీలో మనం ప్రింట్ చేయలేదు కాబట్టి మనకు అవుట్‌పుట్ అనేది రాలేదు. జస్ట్ దాన్నే మనం ప్రింట్ అనేది చేసేద్దాం. కంట్రోల్ సి ఫ్యాక్ట్. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేద్దాం 4. సో, మనకేమంటే 4 యొక్క ఫ్యాక్టరియల్ 24. సో, మనకేమంటే సేమ్ క్లియర్‌గా రావడం అనేది జరిగింది. ఓకే. ఈ 3 యొక్క ప్రోగ్రామ్ ప్లస్ ఏమంటే మనకి దీనికి 3 యొక్క అవుట్‌పుట్స్ అనేది. సో, ఇది లాజిక్ అనమాట. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది అనుకుంటా. ఓకే. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్. బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.